హలో గాయ్స్, మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. సో గివ్ అవే కండక్ట్ చేస్తాను. గివ్ అవే అంటే అదిత్తం ఇదిత్తం అని అంటారు కదా, ఇది అట్లా కాదు. మీకేం కావాలనో మీరే కామెంట్ సెక్షన్ లో రాయండి. ఎవరి కామెంట్ కి అయితే ఎక్కువ లైక్లు వస్తాయో వాళ్ళదే షురూ చేద్దాం. మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, జల్దీ వీడియోలోకి పోదాం. ఇక అక్క బస్ అయితే మంచి బుక్ చేసినావు అక్క, పెళ్లి పోయొచ్చినట్టే తెలియలే. చెప్పిందే మీ బావకు ముందే, పైసలు ఎంత ఖర్చు అయినా పర్లేదు కానీ మంచిది తీసుకురా అని. డ్రైవర్ కూడా మంచిగా తోలిండే బస్సు, చిన్న తీసుకుపోయి చిన్న తీసుకొచ్చిండు. సంగీత అయితే స్టేజ్ మీద కంటే బస్సులను ఎక్కువ డాన్స్ చేసిండే. అందరూ పెద్దోళ్ళు కూడా పొరగాలు అయిపోయిండు. అరే, బావ దగ్గర డబ్బులు వసూలు చేసినాం కదా, ఆ పైసలు మంచిగా ఉంచు, రేపు మంచిగా అవుదాం అందరం కలిసి. అరే, రేపు 2-3 కేసుల బీర్లు తీసుకొస్తా, ఫుల్గా తాగుదాం. ఎక్కువైందనుకో కక్కుదాం, మళ్ళా బీర్ తీసుకొని పుక్లించుంచి మళ్ళా తాగుదాం. అరే, రేపు తాగుడు కాదురా, బీర్లతోటే స్నానం చేద్దాం అంతే. ఇక బస్సు అయితే మంచి బస్సును పట్టుకొచ్చిన నువ్వు. మంచి బస్సే మాట్లాడిన బొమ్మడిది, అందరూ మంచి పోయి మంచి రావాలి కదా. బస్సుకు రేట్ ఎక్కువైనట్టున్నది కదా, మా చెల్లె ఏమనలేదా నిన్ను? మీ చెల్లె కూడా మంచి బస్సు మాట్లాడుకొని రమ్మన్నది. ఇక రేట్లు అంటే అటు ఇటు అయితే అది పట్టించుకోవద్దు. సార్, పైసలు ఇస్తే బస్ తీసుకొని పోతా. ఇక ఉండవా నువ్వు మా గెస్ట్ లెక్క ఇంటికొచ్చి అన్నం తినిపో. ఇప్పుడు ఏమొద్దు సార్, మధ్యాహ్నం తినేది అరగలే. పైసలు ఇస్తే డబ్బులు తీసుకొని అక్కడ కట్టాలి నేను. డ్రైవరు పోతరట్నే, డబ్బులటి మంచిగా తీసుకొచ్చిండు. మన కుటుంబంలో మనిషి లెక్కున్నాడు, తినిపొమ్మను. నేను తినమని చెప్పిన, టైం అవుతుంది పోవాలి సార్ అన్నాడు. డబ్బులు ఇస్తే పోతాడు. ఇక ఎంతన్నా? 20,000 అక్క, అడ్వాన్స్ 2,000 ఇచ్చింది కదా, 18,000 ఇవ్వండి. 20,000? 10,000 పెడితే మంచి బస్సులు వస్తాయి, 20,000 అంటాండి ఏంది? అవి మంచిగా ఉండవే, నువ్వే మంచిది తీసుకురమ్మన్నావు కదా, అందుకే మంచిది తీసుకొచ్చిన. ఇగో బాబు, 20,000 కాదు కానీ 12,000 తీసుకో. 2,000 ఇచ్చిన కాబట్టి ఇంకో 10,000 ఇస్తా, తీసుకొని పో. ఇదేమన్నా కూరగాయల బేరమా అక్క? గట్లుండదు, ఒకటే రేటు ఉంటది. నేను పోయి మళ్ళా కట్టాలి అక్కడ. ఎందుకు రాదన్నా, గదే వస్తుంది. ఆడోళ్లే సగం ఉండే, ఆధార్ కార్డు తోటి ఫ్రీయే కదా. గట్లుండదు అక్క, బస్సులో పోతే ఫ్రీ. మీ ఆయన డైరెక్ట్ బస్సే మాట్లాడేంటి కదా, ఒకటే రేటు ఉంటది. ఈ నల్లికుట్లోనికి ఏ పని చెప్పినా ఇంతే. మంచి బస్సు మాట్లాడకరా అంటే ఇంత రేటు తీసుకొత్తేవి. నీ దివ్వం తక్కువదోనో, నువ్వే కాదే పైసలు ఎంతైనా పర్లేదు మంచి బస్సు మాట్లాడకరా అన్ను. ఎంతైనా అంటే మరీ ఇంత మాట్లాడతావా? బేరం చేయవా? అగ్వా తీసుకురావాలి ఏదైనా. నీకు ముందే చెప్దాం అనుకున్నానే, ఓసారి బట్టలంటివి, ఓసారి బొట్టు పిల్లలంటివి, ఓసారి కంగనాలంటివి, మొత్తం పెళ్లి పిల్ల కంటే నువ్వే ఎక్కువ తిరుగుడైంది. నీతోటి మాట్లాడి దండగా సేమ్ ఫీలింగ్. ఇగో అన్న, ఒక 5,000 తక్కువ వేసుకో, 15,000 తీసుకో. ఇక అట్లా పడదని అప్పటి నుంచి చెప్తానక్క. ఇది బస్ అనుకుంటానో పల్లి బఠానీల వ్యాపారం అనుకుంటానో నాకైతే అర్థమైతలేదు. ఇగో అన్న, పెళ్లిలో మంచిగా మటన్ వేపించిన, మురుగ బొక్కలు వేపించిన, మా ఆయనతోటి చెప్పి మందు ఒప్పించిన, ఇంకా పోయేటప్పుడు సీసా ఇప్పించిన, నీకు ఇంటికి తీసుకుపోయి రావుతావు అని. ఇవన్నీ ఎందుకు చేసిన నేను? నువ్వు కూడా మా కుటుంబంలో ఒకరివని. నేను చూస్తే మా అన్న లెక్క అనిపిస్తానని అన్నా అని పిలిచిన. ఇదే మా అన్న అయితే 10,000 కట్నం రాపిచ్చు. నిన్ను అడిగిందా అన్న నేను? సారీ చెల్లెమ్మ, మాట వరుస కన్నా అన్నం అనుకున్నా. నిజంగానే నన్ను అన్న లెక్క చూసుకున్నావు. నా కోడలైతే నేను కట్నం చదివిపోయానా? నేను చదివిత కట్నం ఇప్పుడు. వద్దులే అన్నా. ఇదిగో 10,000 నా మేడ కోడలికి చెల్లెమ్మ. ఏమండి, మా అన్న బండికి బేరాలు మాట్లాడతారా? 10,000 15,000 అని. ఇదిగో 10,000 మనకి అండి. నేనెక్కడ మాట్లాడింది, నువ్వే కదనే మాట్లాడింది. మళ్ళా మాట్లాడతారు. మా అన్న బండికి 20,000 కాదు 30,000 అయినా ఇస్తా. మా చెల్లెమ్మకు నేనంటే ఎంత ప్రేమనో. తీసుకో అన్న 10,000. వద్దు చెల్లెమ్మ, కట్నం డబ్బులు నీ దగ్గరే ఉండని. ఇచ్చేది కట్నం డబ్బులు కదన్నయ్య, బస్సు పైసలు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.